రెసిపీకి స్వాగతం. బాగున్నారా? అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తుంది మా అమ్మాయి చూడండి. మా అమ్మాయి చేసిన దోసకాయ పచ్చడి అంటే మా వారికి చాలా ఇష్టమట వాళ్ళ డాడీకి. అందుకనే మా పాప చేస్తుందన్నమాట. ఇదిగో చూడండి, దోసకాయ పచ్చడికి కావాల్సినవి చూపిస్తున్నాను మీకు. దోసకాయ, ఇగో మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, చింతపండు, కొద్దిగా చింతపండు నానబెట్టాను. ఇవన్నీ నూనెలో వేపి పచ్చడి చేసేసి మీకు చూపిస్తాను, సరేనా? ఇదిగోండి, స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఈ ఆయిల్ కాగిస్తుంది కదా, ఇప్పుడు మనం దోసకాయ పచ్చడికి కావాల్సిన వేగా అన్ని పోపులు వేసుకుని వేపుకుందాం. ఇలా వేగుతుందా, బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ మనం పచ్చళ్ళలో పచ్చిదే వేసుకోవాలి, అందుకని వెల్లుల్లిపాయ ఇందులో వేయలేదు. ఇది బాగా వేగాక ఈ పోపు ప్లేట్లోకి తీసేసుకుని దోసకాయ ముక్కలు కూడా కొద్దిగా లైట్గా వేపుకుందాం. పోపు అంతా వేగిపోయిన తీసాను. దోసకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర నూనెలో వేపేసాను. ఇది కూడా కట్టేసి పచ్చడి మిక్సీలో కన్నా కుమ్ముకుంటే బాగుంటుంది. కుమ్ముతాను, రండి చూద్దాము. ఇదిగో చూడండి, ఇందులో కుమ్ముకుందామండి దోసకాయ పచ్చడి. ఇదిగో వెల్లుల్లిపాయ పచ్చిది వేసాను, ఉప్పు వేసాను. ఆ పోపులో మొత్తం అంతా ఇందులో వేసుకుని చక్కగా కుమ్ముకుందాం. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది కదా, మిక్సీలో వేసుకోకుండా ఇలా కుమ్ముకుంటే ఇలా కుమ్ముకుంటే నలిగిపోయాక ఇంకా దోసకాయ ముక్కలు, వెల్లుల్లి దోసకాయ ముక్కలోని కొత్తిమీర వేపేసాం కదా నూనెలో, అది కూడా వేసేసి కుమ్ముకోవచ్చు. పచ్చడి అంతా కుమ్మేసి బయటికి తీసాక చూపిస్తానండి. హాయ్, ఇదిగోండి చూసారా, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, వేడి వేడి రైస్లో చక్కగా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నా వేసుకోపోయినా సరేనండి. మీరు కూడా దోసకాయ పచ్చడి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పవిత్ర రెసిపీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీలో కలుద్దాం, సరేనండి. అందరూ బాగుండాలి, అందరూ మా ఫ్యామిలీ ఉండాలి, సరే.